మీరు నాతో మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము దీవెనకరంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అని ప్రభువు దగ్గర అడుగుదాం. ప్రభువా, నాతో మీరు మాట్లాడాలి, నా జీవితంలో ప్రత్యేకతలు రావాలి. నేను నీ సొత్తు, నేను నీ బిడ్డను, నేను నీ మందిరానికి నేను వస్తూ సంవత్సరాలు వెళుతూ ఉన్నాయి. నేను నీ సొత్తును, అందుచేత నాకు నీ అవసరం ఎప్పటికీ ఉండాలి. నీ అరుణోదయం నా మీద ఉండునుగాక, నీ కిరణాలు నా మీద ఉండునుగాక. అందరూ ప్రార్థన చేద్దాం. నేను చిన్న వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. ఈ వాక్య రూపంలో ప్రభువు నాతో మాట్లాడునుగాక. అద్భుతమైన దేవుడిగా తన యొక్క ప్రత్యేకతను అనుభవించే వారిగా మనం కనిపిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా మనం అందరం కూడా ప్రార్థనా మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఎందుకు ప్రార్థనా మందిరానికి మనం వస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి. దేవుని, అదిగో బాబు చెప్పారు, దేవుని మహిమ పరచడానికి. రైట్. ఒక పాయింట్ గుర్తుపట్టండి. మనం ఇంకా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? మందిరానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? కొన్ని విషయాలు దీని మీద మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్యాలు మీరు విన్న తర్వాత మీ లోపల ప్రత్యేకమైన ఆలోచన మీకు నాకు రావాలి. నేను కూడా ఈ వాక్యాలు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాను. ప్రభు, మందిర మందిరానికి వచ్చాక ఏమవ్వాలి? దిశ చెప్పండి. దిశ దశ అంటే అర్థమైందా? ఒకప్పుడు మనం ఒకలాగా ఉండేవాళ్ళమేమో, ఇక్కడికి వచ్చాక ఖచ్చితంగా మనలో మార్పు వచ్చే తీరాలబ్బా. అలా రాకపోతే ఇంక మందిరానికి అలా కొనసాగుతూ వెళితే ఏమి లాభం? మీకు బైబిల్ అయినా నీ ఆలయము వలన మేము సంతృప్తి నొందుచున్నాము. నీవే జీవజలము యేసు, నీవే మా రక్షణ, నీవే జీవజలము యేసు, నీవే మా ఆదరణ, అమూల్యమైనది విడనాడని నీ ప్రేమ, నీ రెక్కలే మాకు ఆశ్రయం. దేవుని మందిరానికి మనం వెళ్ళడం వలన అక్కడ మనము ఖచ్చితంగా తృప్తిపరచబడతాం. మనకి ఏవేవో ఉంటాయి, ఏవేవో సమస్యలు ఉంటాయి, ఏవేవో పరిస్థితులు అటుగా ఇటుగా ఉంటాయి. వీటినన్నిటిని కూడా సెట్ చేయగలిగిన ఒక కేంద్రం ఏమిటంటే అది దేవుని మందిరం. మందిరానికి వచ్చుట వలన మీకు ఇంకొక మాట చెప్తాను. మందిరానికి మనం వెళుతున్నాం కదా, మందిరానికి వెళుతున్నాము, ఆ సంవత్సరాలు వెళుతున్నాము, పనులు అవ్వట్లేదు అని బాధకరంగా మీరు అనుకుంటున్నా ఒక మాట చెప్తాను. బైబిల్ వాక్యాలు మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉంటుందండి. అక్కడ ఏముంటుందంటే, మందిరానికి వెళ్ళి మందిరంలో వాళ్ళట ప్రార్థన చేస్తున్నారటండి. ఏమంటే, మందిరానికి వచ్చినటువంటి వారిని యేసయ్య పట్టించుకుంటున్నాడు అని వాక్యాల్లో చదువుతున్నాం. యేసయ్య నువ్వు ఏ స్థాయిలో వచ్చావో, ఏ పరిస్థితుల్లో వచ్చావో, నువ్వు అక్కడ ఉండడం చూస్తాడు. నీ కన్నులకు కలుగుతున్నటువంటి ఆ కన్నీళ్లను చూస్తాడు. నువ్వు చెప్పుకుంటున్నటువంటి నీ యొక్క ఏది వేదనను ఆయన చూస్తూ ఉంటాడు. నాకైతే ఒకటే అర్థమైంది ఏంటంటే, మందిరానికి వెళ్ళిన తర్వాత నన్ను కనుక ఆయన పట్టించుకోకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బైబిల్ వాక్యాల్లో 73వ కీర్తన 24, 25 వచనాలు, ఆకాశమందు నువ్వు తప్ప మాకు ఎవరున్నారు? నువ్వు మాకు ఉండగా ఈ లోకంలో ఉన్నది ఏది మాకు
అక్కర్లేదు అన్నాడు. అంటే భక్తులు ఏం చేశారంటే మందిరానికి వెళ్ళాలి వెళితే అక్కడ తప్పకుండా మనలాంటి జీవితాలకి పురోభివృద్ధి జరుగుతుంది, మార్పు జరుగుతుంది. అందుకే చూడండి సార్, ఇప్పుడు దేవుని మందిరాన్ని మీకు జనరల్ గా చెప్తున్నాను. 65వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం చదివితే గనక 65వ కీర్తన ఒకసారి చూడండి అమ్మా. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చదవండి. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము మందిరానికి వచ్చాక నాకు ఒకే ఒక పాయింట్ కావాల్సింది ఏంటంటే, మందిరానికి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మెరుగు కాకపోతే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఇది మనం సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ కొన్నిసార్లు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నీ గోడు ఆయన వింటాడు, ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన వింటాడు, ఖచ్చితంగా నీ పరిస్థితులు మెరుగవుతాయి. నేనేమంటున్నానంటే, మందిరానికి వెళుతున్నాం అనుకోండి, నా బాధ చెప్పుకున్నాను, నన్ను ఆయన చూస్తున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంటుందబ్బా. అది ఏమిటి అని అంటే, మందిరానికి వెళ్ళిన తర్వాత అమ్మ బాగా వినండి, మనం కొన్ని పరిస్థితులతో మందిరానికి వస్తాం, వచ్చాక నా బాధ ఇక్కడ చెప్పుకుంటాను. కానీ నా బాధ నేను చెప్పుకున్న తర్వాత తప్పనిసరిగా ప్రభువు మనకు మేలు చేయువాడే ఉన్నాడు. ఎందుకు అంటారా, నా బాధ నేను ఇక్కడ చెప్తా ఉంటే అది బయటకు తెలియకపోవచ్చు, కానీ అదిగో సాక్షాత్తు ఈ మందిరం నాది కాదు, ఈ మందిరం దేవునిది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, నా మందిరానికి వచ్చిన బిడ్డల యొక్క సమస్యలు లేదా పరిస్థితులు కఠినంగా ఉన్న వాటిని నేను మార్చగలుగుతానని ఆయన ఏం చేస్తాడట. 66వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ఆలకించండి, అల్లరి ధ్వని పుట్టుచున్నది, ఆ శబ్దము వినబడుచున్నది. ఏంటమ్మా, మన శత్రువులకి ఏం చేస్తాడట చూడండి సార్. ఇప్పుడు నా మందిరానికి వచ్చాను, నాకు నా పరిస్థితులు మెరుగవ్వాలి, నేను నా ప్రభుత్వం ఎవరికి చెప్పుకోలేను. కొన్ని ఒకవేళ నేను వేరే వాళ్ళకి చెప్తే చేపంతో తోమేస్తారు మనల్ని, ఎంతో మన కళలన్నీ విని ఎందుకు ఇంతేనా వీళ్ళు బతుకని చెప్పి మళ్ళీ మన గురించి బయట వేరుగా మాట్లాడదామని అనుకుంటారు. అట్లాంటి ఛానల్ లేకుండా నా బాధ ఏంటో, నా కష్టం ఏంటో, నాకున్న పరిస్థితులు ఏంటో నేను ప్రభుత్వం చెప్పుకుంటేనట ఆయన మందిరంలో నా విషయంలో ఆయన ఎట్లా చెప్పాడు పిల్లసారి చదువుతారా? చదవండి. ఆలకించండి, పట్టణంలో ఒక రకంగా అల్లరి ధ్వని పుడుతుంది. అక్కడేమో పట్టణంలో ఒక రకమైన గొడవ అయితే మందిరంలో ఇంకొక రకం. ఆ మందిరంలో ఏం జరుగుతుందట? శబ్దం వినబడుతుంది. ఎవరెవరు ఉన్నారు మీ శత్రులు? ఎవరెవరు మీకు అభ్యంతరంగా ఉన్నారు? ఏవేవి మీకు అడ్డుగా ఉన్నాయి, ఏవేవి మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి మీద విరుచుకుపడడానికి ఆయన అక్కడ దిగి వచ్చినట్టుగా వాక్యాల్లో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకున్న శత్రువులు, ఇప్పుడు దేవుడు మన తరపున ఉన్నాడు అని అంటే శత్రువులు ఎదుట నువ్వు భోజనం చేయాలని 23వ కీర్తనలో మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. నా శత్రువులు ఎదుట నేను భోజనం చేస్తానని ఉందా లేదా అని ఇలా సార్ మీకు ఏమైతే విరోధంగా రూపించబడ్డాయో వాక్యం బాగా అర్థమైతే కనుక బతికిపోయావు. ఒకవేళ వాక్యం అర్థం కాకపోతే కనీసం ఈ వాక్యాన్ని పట్టుకుని ఆయన నువ్వు ఈ మాట ఇచ్చావు, నాకు విరోధంగా ఉన్నటువంటి వాటి మీద విరుచుకుపడేది నువ్వు అక్కడే అని చెప్పి వాటి మీద ఆయన శబ్దమును విడుదల చేస్తే కనుక అప్పుడేమవుతుందట, ఏమంటే మనకు విరోధంగా ఉన్న వాళ్ళంతా పరా. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు, శత్రువు వస్తే మన దేవుడు మన తరపున నిలబడ్డప్పుడు శత్రువు ఎన్ని దారిలో వచ్చినా తెలియదు, వాడు ఎలా వచ్చినా వెళ్ళే ఎన్ని దారిలో వెళ్ళాలి. ఏనే గట్టిగా చెప్పట్లేదు, గట్టిగా చెప్పండి, ఒక గుద్దు అలా పరిగెట్టేట్టుగా వెళ్ళాలి. అది అందు గురించి ఆయన నీ విషయంలో ఆయన విరుచుకుపడతాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 132వ కీర్తన 13వ వచనం అనుకుంటున్నాను. అందులో మీరు చదివితే కనుక మందిరానికి మనం వచ్చామనుకోండి, అక్కడ ఆయనకి చాలా ఇష్టం ఏంటంటే 132 13వ వచనం ఒకసారి చూడండి అమ్మా. సియోనును ఏర్పాటు చేసుకున్నాడు, నివాస స్థలముగా కోరుకున్నాడు. నేను దీనిని కోరుకున్న నా స్థానం ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఎక్కడ ఉంటాడమ్మా? ఎక్కడ ఉంటాడు? మందిరంలోనే ఆయన ఉంటానంటున్నాడు. తర్వాత చెప్తాను సార్. ఇదా సార్, మందిరానికి మీరు వచ్చిన తర్వాత మీరు ఇలా కట్టబడిన మందిరం అనేది ఒకటి దేవుడు మనకి ఏర్పాటు చేయకపోతే మనం దేవుని కలుసుకోవడానికి కానీ ఆయన మనలను కలుసుకోవడానికి కానీ మనకు స్థలం అంటూ ఉండాలని అనాది కాలంలోనే మందిరం చూడండి ఎట్లా చెప్పాడంటే, లేవికాండం 26 11వ వచనం 12వ వచనం ఈ రెండు వచనాలు మీరు చదివినా అందులో మనకు అర్థమయ్యేది ఏమి అంటాడంటే, ఇక మందిరము అని అనగా అది నాది అని అన్నాడు. మందిరం ఎవరిదట? తెలుగులో ఉందా? అలా ఉందా? తెలుగులో 26వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం లేవికాండం ఏమని రాశాడు? ఎవరి మందిరం? మందిరం ఎవరిది? చెప్పట్లేదు. అందరికీ వినపడుతుందా? మందిరం ఎవరిది? అప్పుడు మందిరం ఆయన అయితే కనుక చూడండి, ఆ మందిరంలో వచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ అందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడుస్తాను, మీరు దేవుడు. మందిరం ఎవరో తెలుసా? మందిరం ఎవరిదట? తెలుగు బైబిల్ ఎలా రాశాడు తెలుసా? యేసు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు ఆయనకి స్థలం లేదు, అంటే స్థలం లేదు, ఇంకేమీ లేదు, లెక్కేస్తే 7 పాయింట్లు ఉంటాయి కదా. ఏదో సత్రంలో చూడలేదు, కొన్ని కనడానికి అమ్మగారు కూడా అద్దె కదా. మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా అలా టెంపరీ. ఇర్మియా గ్రంథంలో మీరు 14 వెళ్తే కనుక ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాల మందు రక్షకుడా, ఏమి బాట సార్లాగా కనిపిస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే నిజంగా యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చాక అన్ని చెయ్యాలని ఆయనకున్నా, ఏమిటి ఇది నాది అని అనలేదు ఆయన. కానీ మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? మందిరం అది నాది అన్నాడు. మందిరం ఎవరిదే? చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పండి అయ్యా. నిజంగానేనా? సరే, మందిరం అంటే కట్టబడి ఉన్నది ఇది ఒకటే కాదు, 3:16 ప్రకారంగా 1 రాసిన పత్రిక. మీరెవరు? దేవుని మందిరం. అప్పుడు మీరు ఎవరు? ఇప్పుడు మందిరం అనగానే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివితే మందిరాన్ని తన స్వరక్తము చేత దానిని ఆయన కొన్నాడు అని రాశాడు. ఏం చేశాడమ్మా? దాన్ని కొనుక్కున్నాడు. అప్పుడు మందిరం అది నాది. అర్థమైందా? సరే, మిమ్మల్ని ఎవరు కొన్నారు? మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన రక్తం ద్వారా కొన్నాడు. అది ఇక మీ మీద బైబిల్ వాక్యాల్లో 4:30లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీ మీద ఆయన ముద్ర ఉంటుంది, మీరు ఆయనకు మాత్రమే చెందిన వాళ్ళు. అప్పుడు మందిరానికి మనం వచ్చాము అనుకోండి, అప్పుడు మందిరం ఎలా ఉండాలి? బయట వాళ్ళు అందరూ వారు చూపుతూ వస్తారట. మందిరానికి ఎలా చూస్తారు? వారు చూపంటే అర్థమైందా? బాబోయ్ ఎంత పెద్ద మందిరం, బాబోయ్ ఇలా చూసారా? అప్పుడు ఎట్లా ఉండేవారు ప్రేమికులు తెలుసా? అయ్యో బాబోయ్ ఇప్పుడు ఒక ఉండేవారు ప్రేమికులు తెలుసా? అంటే ఇవన్నీ మీరు చూస్తుంటే మందిరం మీద వారు చూపులు చూసేంత ప్రత్యేకత మందిరం మీద ఉంటుందని వాక్యాల్లో అది అలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు మందిరం ఎవరిది? అప్పుడు మీరు ఎవరు వాళ్ళు? ఏది చెప్పండి. నేను తెలుగు బైబిల్ ఉన్నందుకు మీరు వాక్యాలు ఎప్పుడైనా మీరు చదవాలి. సొలొమోను గారు మాట్లాడలే, నేను నా ప్రియుడు నావాడు, నేను
బాగుంటుందంటే అబ్బా ఆ టేస్టే వేరండి, ఆ ప్రేమ వేరండి, ఆ అనుభవాలే వేరండి. ఎవరెవరో ఏవేవో ఎట్టో ఏవో మాట్లాడుతుంటే మీరు అంతా ఊరికే ఎలా మాట్లాడుతున్నారుగా. నేను ఎవరికి చెందాను తెలుసా? ఆయన నా వాడు, నేను అతనే. మీరు బైబిల్లో ఇదే మాట దావీదు గారు కూడా ఏమంటాడంటే, నేను ఆయన మనిషిని, నేను ఆయన వాడను, ప్రభువా నేను నీ వాడనే అని ఉంటారు కీర్తనలో. అర్థమైందా? నేను ఎవరు వాడిని? నేను నీ వాడనే. అంటే అర్థం ఏంటంటారు? అప్పుడు మన మీద పరిపూర్ణంగా రైట్ సైడ్ ఉండాలి. కొట్టడానికి కాదబ్బా, తిట్టడానికి కాదబ్బా. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏసైనా కొనుక్కున్నాడంటే పుచ్చిపోయిన సరుకులు కొన్నాడంటారా? ఏమంటే సరే కొన్నాడు అనుకోండి, అంటే చాలా మంది కొనేటప్పుడు చెబుతుంది అదేం బాగుంది ఇదేం బాగుంది అన్నాక కొన్న తర్వాత ఆడేదో అవునా బాగలేదా సరే ఎంతో కొంత ఏర్పడేసుకుంటాం వాడు అన్నాడు. మనం బయటికి లేక అలాగన్నాను కానీ ఈ బాగున్నాయి ఏ బాగున్నాయి ఏదైతే బాగోలేదు అంటాం. ఇప్పుడే చేస్తాం కొనేసాక అయ్యే బాగున్నాయి నేను ఆ దగ్గర అలాగన్నాను కానీ వాస్తవానికి ఏంటంటే ఏ బాగున్నాయి అని అంటాం. అలాగే నేనేమంటానంటే మనం ఎవరిమో ఎట్లాంటి వాళ్ళమో మనలను ఆయన ఊరికే కాదు, ఎందుకంటే ఆయనకు మాత్రమే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు. ఆయన ఎవరంటే ఆయన ఇప్పుడు ఉంటాడు, మన ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. అప్పుడు నేను రేపు ఏమవుతానో నా భవిష్యత్ తిరిగివాడు కనుక నా గురించి ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. నా గురించి ఆయన తన శ్రేష్టమైన రక్తాన్ని వలకపోసాడు నా విషయంలో. అంటే అప్పుడు రాబోయే రోజుల్లో నేను ఎలా ఉండాలని ఆయన నన్ను మాట్లాడి తెచ్చాడు. పుట్టుకోలు అన్నింటి తీసుకొచ్చాడా? మంచి సమయంగా తెచ్చలేదా? ఎరుకో పట్టణానికి వెళ్ళిపోయినండి ఉదయమానే అందరూ వదిలేశారు. యాజకుడు వదిలేదా ఎవడే లేవీడు వదిలేదా? వాళ్ళందరూ వదిలేతే ఈయన మాత్రం ఏం చేశాడో తెలుసా? సరే బాబు నేను నీ విషయంలో నేను యాక్షన్ తీసుకుంటా, నేను చూసుకుంటాలే అని చెప్పి అతను తీసుకుని వచ్చి చేయగలిగిన ప్రథమ చికిత్స చేసి అతను ఎక్కడ తీసుకెళ్ళాడట? ఏమంటే పుట్టుకోలు అని ఇంటికంటే అదే మందిరం. అర్థమైందా? రకరకాల మనుషులు ఎక్కడ వస్తారో తెలుసా? మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చాక ఇక్కడ వారిని ఏమంటే ఎంతో చక్కగా పోషించడానికి, అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి ఏ లోపాలు ఉన్నాయో సెట్ చేయడానికి, ఏమేమి కావాలో అవి ఇవ్వడానికి, ఏమేమి అవసరం అవి వారి ఎదురుకి తేవడానికి బైబిల్లో సార్ ఇలా వినండి సార్ 37వ కీర్తన 19వ వచనంలో ఏం రాస్తాడో తెలుసా? తన యందు భయభక్తులు కలవారి కట ఏం దాచాడమ్మా ఏమి ఇచ్చాడమ్మా ఏం రాస్తాడు అక్కడ? చదువు నీ యందు భయభక్తులు కలవాలి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చూడు సార్, దేవుడి దగ్గరికి వచ్చిన నీకు అన్ని ఆయన ఇచ్చును గాక ఇవ్వాలి. ఆయన బాబోతే నేను ఎవరి దగ్గర అడుగుతాను? కొండలు తొట్టుకొని ఎత్తితే అది సహాయమా? బైబిల్ ఉన్నాడు రాలేదా? 121 అంటే కొండలు అంటే ఎవరు కాదు, మన రక్త సంబంధులు, మన బంధువులు, ఇలాంటి వాళ్ళంతా మనం వాళ్ళే చేస్తారు ఇలా చేస్తారని అనుకుంటాం. బైబిల్ ఏమంటున్నట్టు వాళ్ళు కాదు చేసేది, నేను చెయ్యాలి నీకు అని చెప్పి కొండల తోటి కాదు నాన్న నా వైపు చూసే వాళ్ళందరూ వారి ముఖంలో లజ్జింపక ప్రకాశించను దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని ఏ సార్ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నిండుగా నువ్వు పుష్టిగా నీకు కావలసినవన్నీ దేవుడు నీకు దయ చేయును గాక. దేవునికి స్తోత్రం. అదే 1 అధ్యాయం 9వ వచనం 10వ వచనం అవి కూడా మీరు ఒకసారి ఎందుకంటే మంచిది చదువుతాను. ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడటమ్మా? అక్కడ వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. 1 అధ్యాయం 9వ వచనం ఇందులో కూర్చి దేవుడు తన ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచెను? అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. సార్ దేవుడు నీకు దాచి ఉంచి నువ్వే పనుకోవాలి. నాకు ఇవ్వాలనుకున్నా నేను ఇంకొకరికి ఇస్తే నేను ఊరుకుంటానా? నాకు ఇచ్చే ఎవరికి ఇవ్వాలి? నాకు కావాల్సిన ఎవరికి ఇవ్వాలి? మీకు ఇస్తారా? మీకు ఇచ్చినప్పుడు నేను ఏడ్చాను ప్రభు నాకు ఇచ్చేసేయాలి, నాకు ఇవ్వాలి. అప్పుడు ఎక్కడికి పోతే ఇస్తాడు? మందిరానికి రావాలి. ఎక్కడ రావాలి చెప్పండి అమ్మా? మందిరానికి ఎందుకు రావాలి అని చాలా మంది అడుగుతారు. అదేంటి మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరాలు ఈ రోజుల్లో టీవీలో చెప్పేదా, యూట్యూబ్లో చెప్పేదా చెప్తారు. మరి వాళ్ళు మీ పిల్లలకి రమ్మనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ కలవరి అయ్యారు ఉన్నారు. అయ్యారు మేము రోజు మీ వాక్యాలు అంటున్నా మా కార్యక్రమాలకు మీరు రావాలంటే వస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చేస్తాడు నీకోసం. వచ్చేస్తారా? కనీసం బతుకున్నప్పుడు సరిగ్గా సచ్చినప్పుడు కూడా రావట్లేదు. చూసుకోండి రారమ్మా. అంచేత నేను అంటాను ఈ మందిరం ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరం. ఇది మన మనసులో పండి ఎంతమంది వచ్చేలేరు, ఎంతమంది వాక్యాలు చెప్పారు, ఎంతో మంది ఉంటారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న సేవకులే వాళ్ళే దేవుని యొక్క బిడ్డలు, వాళ్ళే సేవకులు. వాళ్ళ చేతి కింద మన అందరం కూడా పెరగాలని ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను. నాకు ఈ ప్లాట్ఫామ్ తయారు చేసింది ఈ సేవకులు. అర్థమైందా? నేను వచ్చేసి వస్తాగా వాక్యం చెప్పొచ్చు, కానీ నేను ఎంత బాగా చెప్పినా అసలు సరిగ్గా చెప్పకపోయినా నేను కాదు ఈ సంఘానికి ముఖ్యం. ఈ సంఘానికి ముఖ్యం దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థానికంగా ఉండే సేవకులు. అప్పుడు సార్ మీరు ఏం చేయండి? ఆ సేవకుల కోసం మీరు ప్రార్థన చేయాలి. ఏది ఇలా లావు అయిపోయి చేయి ప్రభావ మా సేవకుడు పట్ట మీద పళ్ళు పెట్టుకుని అన్నం చేయి ప్రభావ ఎలాగైపోవాలి ప్రభావ అలాంటి వద్దు. కానీ ఏమైనా ప్రార్థన చేయాలంటే అయ్యా నీ దాసుడు వాక్యం చెప్తా ఉంటే ఆయన ముఖాంతరంలో నుండి నువ్వు కనబడాలి, నువ్వు బయట కనబడాలి, నువ్వు మాకు వినబడాలి, నువ్వు మాకు కనబడాలి. ఇలా అడగండి. ఎందుకంటే సేవకుడు ధైర్యంగా వాక్యాన్ని నమ్మి వాక్యం చెప్పేస్తారు. చెబితే కార్యం ఎవరు చేసుకోతారో తెలుసా? ఆయన చేసుకురావాలి, ఏసయ్య చేసుకుని రావాలి. అందుచేత నేనేమంటానంటే ఇక్కడ నా ప్రభు మహిమ పట్టబడడానికి ఇలాంటి ఒక స్థావరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవునికి మందిరం. ఎవరికి మందిరం ఇది? అది ఇక్కడ మత్తయి సువార్త 16 వచ్చిన ఏమని రాశాడు అక్కడ? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కడతాను. ఏం కడతారమ్మా? బండ మీద నా సంఘము కట్టుదును. సంఘం ఎవరిది? ఎలాగైంది? ఏమండి? ఆయన తన స్వరక్తాన్ని పరోక్షించి యేసు రక్తం మీ మీద ఉన్న ప్రభా మీ బతుకులు ఇలాగే ఉండిపోయి నేను అనుకోకండి. అమ్మా నేను ప్రభు సేవకుడిగా వాక్యం చెప్తున్నాను. ఇంకోసారి నన్ను పిలవకపోయినా పర్వాలేదు. కానీ ఇదిగో చాలా కాలం నుంచి మందిరానికి ఇలాగే వస్తారు, వచ్చి మామూలుగా బతికెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే కార్యాలు ఏం అవ్వట్లే. అర్థం చేసుకోండి, ఏం అవ్వట్లే. ఏమనుకున్నారంటే ప్రభు ఈసారి కాకపోతే ప్రభా పోలే ప్రభా చాలా కాలం నుంచి మందిరానికి వచ్చాను, వచ్చినప్పుడు నువ్వు నాకు చేయలేదు, పోనీ మా పిల్లల కాలంలో చేస్తావా? అదేమన్నా మంచి ప్రార్థన? అది ప్రార్థనేనా? నేను అంటే అంత చెత్తగా నేను నమ్మే దేవుడు ఇది మందిరానికి వచ్చిన తర్వాత నా కాలంలో నాకు చేయకూడదు, ఎవరి కాలంలో చేస్తాడు? నా పిల్లల కాలంలో చేస్తాడా? అలా అయితే ఆయన దేవుడు ఎందుకంటే ఏదో తేడా ఉంది. కానీ అందుకే బైబిల్ ఏమంటాడంటే నా మందిరాన్ని నేను కడతాను. ఇంగ్లీష్ బైబిల్ ఇలా లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు. ఇంగ్లీష్ అట్లా రాశాడు. అంటే దానికి ఏం వెచ్చించాలన్నా, ఏమి చెల్లించాలన్నా, ఏమి చెయ్యాలన్నా ఐ విల్ డు దట్, నేను చేసుకుంటాది అని అన్నాడు. అజాత ఏమంటే మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలమ్మా? పుష్టిగా ఉండాలా, ఎండిపోయినట్టు ఉండాలా? ఎందుకైనా మంచిది ఒకసారి గట్టిగా చెప్పండి. మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? ఓడిపోయినట్టు ఉండాలా, నెగ్గినట్టు ఉండాలా? చెప్పట్లేదబ్బా. అంటే రోగిష్ఠులుగా ఉండాలా, ఆరోగ్యవంతులుగా ఉండాలా? నిజం చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలా? ఎందుకంటే మందిరానికి వెళ్తే అక్కడ నా మనసు ఉంటుందబ్బా, అక్కడ నా ఆలోచనలు ఉంటాయబ్బా, అక్కడ నా కన్ను దృష్టి ఉంటుందబ్బా, అక్కడ నిండాలుగా నేను వారి
ఆయనకి ఇష్టం. అప్పుడు మందిరము ఆ నాన్నగా నేను కడతానమ్మా, నేను ఎలా కట్టాడు అంటారు, నీ కుటుంబాన్ని ఎలా కట్టాడు, నీ ఇంటిని ఎలా కట్టాడు, ఏదో ఎప్పుడు చూసినా ఏదో గంటగా పొందుతుంటారు చూసారా, అలాగా ఎప్పుడు చూసినా అంతేనా సార్? చాలా కాలం నుంచి నేను దేవుని వాక్యాలు చెప్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి చెబుతున్నాను, కన్నులారా నేను చూశానండి. అమ్మా మందిరానికి వచ్చే వాళ్ళకి నేను ఇలా సవాల్ ఇస్తున్న మాట మీకు ఇష్టమైతే స్వీకరించండి. మామూలుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అలాగే ఉంటారు, కానీ అలా కాకుండా ఏమంటే 34 ప్రకారంగా ఏది కీర్తనలో యెహోవా ఉత్తముడని అలా రుచి చూచిన వాళ్ళు వేరుగా ఉంటారు. అర్థమైందా? ప్రభువుని రుచి చూచిన వాళ్ళు వేరుగా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సమర్పణ వేరుగా ఉంటుంది. అందుచేత నేను ఏమంటున్నానంటే మందిరానికి వచ్చి నువ్వు ఖచ్చితంగా నీ దశ మారును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మీరు ఎప్పుడైనా బైబిల్ బాగా చదువుతారా? చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ మీరు మార్కు సువార్త ఏమన్నా 3వ అధ్యాయం ఏం లేదు, అక్కడి నుంచి ఆ అధ్యాయంలో మీరు చదివారు. మందిరానికి రాగానే మందిరంలో కూడా ఓచ చేయగలిగినట్టు ఉన్నాడట. అలా ఎలా ఓచ చేయాలంటే ఇండిపోయినట్టు బతుకంత అలాగే అయిపోతే మందిరానికి వచ్చాక అలా మందిరానికి వచ్చే వాళ్ళు కొంతమంది ఇలా ఉండాలి, కొంతమంది అలా ఉండాలని ఊరుకోలేదు. ఆయన మందిరానికి వచ్చే వాళ్ళని అని అన్నాడట. చెయ్యి చాపగానే ఎండిపోయి చెయ్యి ప్రభా ఈ చెయ్యి తాపుతా, ఈ చెయ్యి ఎండిపోయి చెయ్యి చాప. దేవునికి స్తోత్రం. ఎండిపోయి చెయ్యి తాపితే అది మామూలు చెయ్యిలాగా అయిపోయిందట. అంటే మందిరానికి వచ్చారు అనగానే వాళ్ళ దశ మారును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మందిరం అని అనగానే అమ్మా నువ్వే దేవుని మందిరం అని ఇంకో యాక్ట్ ప్రకారంగా. కాకపోతే మనల్ని కూడా ప్రభువు వారు మందిరానికి ఎందుకు పిలిచాడంటే ఏమంటే మన పరిస్థితులన్నీ మెరుగు చేయాలని. ఏమంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఈ రోజు మీ పేపర్ మీద రాసుకోండి అమ్మా, రాసుకోండి. ఇక మళ్ళీ ఈ నెల అయిపోయే లోపల చేయమనంటారా? ఈ నెల అయిపోయే లోపల చేయమంటారా? ఎంతమందికి ఇష్టం? నెల అయిపోయే వరకు అంటారా, లేదా ఈ రోజు మొదలెట్టమంటారా? ఎంతమందికి ఇష్టం చెప్పండి. నేను సేవకుడిగా చెప్తాను. ఈ పులిపేట మీద వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. అమ్మా నేను చెప్తాను, బతుకున్నంత వరకు ఒకవేళ తిండి లేకపోతే పర్లేదు, కానీ ఈ దేవుడి గురించి మాత్రం రోషంగా బతకండి. మీరు ఇప్పుడు నేను ఈ రోజు మొదలుకొని ప్రభా నేను మందిరం అని నాకు ఈ వాక్యం చెప్పేశారు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి మందిరానికి కావాల్సిన వనరులను ఎవరు ఇవ్వాలి? వనరులు అంటే తెలుసా? మందిరానికి కావాలి. ఇప్పుడు మందిరం అందంగా ఉండాలి వద్దా? సరే మందిరం అంటే కట్టడం కాదు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, నవ్వుతా ఉండాలి వద్దా? చెప్పట్లేదమ్మా, ఎలా నాకు అర్థం కావట్లేదమ్మా, నువ్వు ఎలా ఉండాలి అన్నట్టు ఉంటుంది. చెప్పండి అబ్బా, మీరు ఆలోచన చేయండి. మనం ఇప్పుడు మందిరానికి పోతాను అనుకో, మందిరం అంటే నేను దేవుని మందిరం అదే చిరిపేరు కొట్టేసుకొని మందిరానికి వస్తుంటే ఏంటంటే ఆ మందిరానికి వెళ్ళి ఎలాగే ఉంటామండి అంతే. అలాగా అప్పుడు ఎలా ఉండాలి మరి? మందిరానికి వచ్చామంటే మంచి పట్ల ఉండాలి వద్దా? సరే మందిరానికి వచ్చామనుకోండి, మన బయట ఎవరు మన ఇంటికి వచ్చి చూస్తారు, సో మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, మరి మీకు దేవుడు ఏమైనా సాయం చేసేయడం కానీ వెంటనే చూడు ఎలా ఉంటుందంటే ఓల్డ్ అదే పాత ప్లాస్టిక్ గిన్నెలు, సత్తు గిన్నెలు, ఇంకా ఏమేమి ఉంటాయి, పాత చేపల ప్లాస్టిక్ చేపలు, ఇంకేమేమిటాయి లైన్ వేసేసి మేము దేవుని మందిరానికి వెళ్ళినందుకు కనీసం దేవుడు చేపలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు చేపలు ఇచ్చాడు, డొక్కు చిరిగిపోయినాయి, పనికిరాని మాసిపోయినాయి, చిలుపట్ట గిన్నెలు. సార్ దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నీ ఇంట్లో విలువైన వస్తువులు ఉండును గాక. మీరు ఇంచుమించుగా అందులో ఒక 6 వచనాలు ఉంటాయి. అప్పుడు నీ గుడారం ఎలా ఉంటుందంటే రోజుకి స్పెషల్ గా ఉంటుంది అంటాడు అక్కడ. 8వ అధ్యాయం అందులో మీరు చదివితే కనుక నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో దేవుడు. సార్ అప్పుడు నేను అందుకే మందిరానికి వచ్చాక నువ్వు పుష్టిగా ఉండాలి. ఆలోచన చేయనబ్బా, కళ్ళని లోపలికి వెళ్ళిపోయి అదే లొట్లో పోయినట్టుగాను ఏమి లేదు, 2-3 కుందిల పొలాగా పెట్టుకుని ఉన్న పనులు 1-2 ఊడిపోయినట్టు నవ్వుతే కూడా విచిత్రంగా నవ్వుతున్నట్టు నేను ఎందుకంటే తెలుసా మందిరానికి వచ్చాక నేను మారాలి నేను అంటున్నా. మనం ఆలోచన చేయండి సార్. మందిరం అంటే నేను ఒక ఇప్పుడు ఇంట్రెస్ట్ పాయింట్ చెప్తున్నాను, నిజంగా వాక్యం కాదా? నేను ఇంట్రెస్ట్ పాయింట్ అసలు వాక్యం కాదు కదా, దానికోసం ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాక్యం నేను చెప్పడానికి ముందుగా ఏమంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మందిరానికి వెళ్ళి నేను బాగుపడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా ఈ రహస్యం దావీదు గారు గుర్తుపట్టి ప్రభా నువ్వు మా అందరి మధ్యలో మీరు ఉండాలి ప్రభా, మీరు మా అందరి మధ్యలో మీరు ఉండాలని చెప్పి ఆయన దేవునికి మందిరం కట్టాలని ఆశపడిన ఉద్దేశం అది. అర్థమైందా? ఆయన కనుక అప్పుడు మా బాబు మాతో కూడా ఉన్నాడు పిల్లలతో, అప్పుడు పిల్లలకి ఎలా పడతాయి, ఏమి లోటు రాదు. ఏంటో బాబు గారు జోబు నిండా ఏవో ఉన్నట్టు కానీ ఒకటి వచ్చాడు, డాడీ నాకు డ్రెస్ పట్ల కొనుక్కొస్తాడు బాబు, ఎక్కడి నుంచి తెస్తాడో కదా. ఈ మధ్యలో కూడా ఏమో చెప్పాడు, ఈ మధ్యలో కూడా ఎన్నైనా కూడా అంటే నేను అనేది ఏంటంటే అమ్మా దేవుని మందిరానికి వచ్చిన నువ్వు ఏమైనా కోల్పోయినవన్నీ మళ్ళీ సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా నవ్వుతా చెప్పండి, నేను కోల్పోయిన వాటన్నిటిని మరలా చెప్పాలబ్బా. ఏమేమైతే కోల్పోయామో ప్రభువుని బట్టి నాకు రావాల్సిన నాకు వచ్చును గాక, నా కోట నాకు వచ్చును గాక, నా రక్షణ నాకు వచ్చును గాక. ప్రభు అలాంటి కార్యాలు చేయడానికే ఆయన ఇష్టపడి ఉన్నాడు కనుక నేను ఇప్పుడు వాటి లోపలికి వెళ్తాను. వాక్యం లోపలికి వెళ్ళడానికి ముందుగా నేను ఒక్కడే చెప్తున్నా, మందిరానికి మీరు తప్పకుండా రావాలి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటే ఆఖరి 37 అది మన చదివితే అందులో భలే చక్కగా వాక్యం ఉంటుంది. ఏమన్నట్టు అక్కడ ఏమంటే చాలా 10వ అధ్యాయం చదవండమ్మా ఆఖరి వచనం 39వ వచనంలో అక్కడ ఏమన్నాడు, మా దేవుని మందిరం మేము లైన్ ఆఖరి లైన్ అమ్మా 39 మా దేవుని మందిరాన్ని మేము మరి ఎవరైనా అడ్డొచ్చినా కూడా ఆయనకి పడేసేసి. అర్థమైందా? ఎవరైనా వెళ్ళొద్దు అని అంటేనో అమ్మా మందిరం నిండాలమ్మా, పాత రోజులు రావాలమ్మా. ఏమంటే దేవుడు ఇక్కడ మన మధ్యలో సంచరిస్తున్నాడని సంగతి తెలియదా? ఏమన్నా బెతస్తా కోనేరు ఏమంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు భలే ఒక వచనం గుర్తుపట్టండి అక్కడ. అది ఎందుకైనా మంచిది, కలర్తో దాన్ని అలా కలవేయాలి. ఏంటంటే ఎట్టి వ్యాధిగ్రస్తుడైనాను ఎట్టి వ్యాధిగ్రస్తుడైనాను అక్కడ ఏమయ్యబడట ఎట్టి వ్యాధిగ్రస్తుడైనాను. సరే వ్యాధిగ్రస్తుడు బాగైపోవాలి, పేదోడు ఏమవ్వాలి, ధనవంతుడు అవ్వాలి, బలహీనుడు బలవంతుడు అవ్వాలి. నేను ఒకటి అంటున్నా, నా మాట ఏంటమ్మా, మందిరానికి రోజు వచ్చిన వాళ్ళు వేరే ఉంటారు. మందిరానికి ఎప్పుడు వస్తారమ్మా? క్రిస్మస్ అడవిలో తర్వాత ఇంకెప్పుడు వస్తారమ్మా? అదే లెంటడేస్ వస్తాయి కదా, 5వ తారీఖు నుంచి ఎప్పుడు మొదలవుతాయి. అప్పుడు చూడండి ఎంతమంది అంటే నా దగ్గర కూడా ఒక ఆయన అన్నాడు, నన్ను అయ్యారు నాకు ప్రార్థన చేయండి
సార్ అన్నాడు. ఎందుకబ్బా అన్నాను. ఇక సార్ ఎందుకంటే ఏంటంటే నేను 40 రోజులు ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకున్నాను అన్నాడు. ఎందుకబ్బా? ఇక సార్ యేసుప్రభు చేయలేదా 40 రోజులు, నేను కూడా చేస్తాను అన్నాడు. నేను అంత సీన్ చేయదు కానీ మర్యాదగా నువ్వు ఏం లేదు, ఉపవాసం అనే అర్థాలు వేరే ఉంటాయి, నువ్వు ఆయనతో పోటీ చేసుకోవద్దు అంటే. ఎందుకు వేసుకోకూడదు? ఆయన 40 రోజులు ఉంటే నేను ఉంటాను అన్నాడు. అప్పుడు నేను అడిగాను, యేసుప్రభు 40 రోజులు నిద్రపోలేదని రాసింది తెలుసా నీకు అన్నాను. నిద్రపోలేదా అన్నాడు. మరి నిద్రపోలేదు. మరి 40 రోజులు ఆయన ఏమి తినలేదు అని ఉంది తెలుసా అన్నాను. అట్లా కూడా ఉందా? అట్లా కూడా ఇప్పుడు చివరికి అక్కడ 5 రోజులు ఉంటే కొట్టాడు. అర్థమైందా? 5 రోజులు అంటే జనరల్ గా ఏమనుకున్నావు అంటే ఎవరి కోసం అమ్మా నేను చెప్తున్నాను చూడమ్మా, ఈ బైబిల్ వాక్యంలో నువ్వు గనక దేవుని మందిరానికి అలవాటు పడి బ్రతకడం ఉంటే గనక ఇక నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉండకపోయినా పర్వాలే, ఏమంటే మనల్ని గుర్తించకపోయినా పర్వాలే, గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. మార్కు సువార్త 11 అదే చదువుతాం. అలాగే 5వ అధ్యాయం యోహాను సువార్తలో వాడు అప్పటికి అనేక దినములు అక్కడే ఉన్నాడని గుర్తుపట్టి యేసయ్య వాడిని బాగు చేశాడని వాక్యాల్లో చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 అయిపోయింది, ముగిసేయాలండి. ఏం సార్ కొద్దిసేపు అప్పుడే వాక్యం మాట్లాడుతున్నా ఏమనుకోవచ్చు. ఇప్పుడు వాక్యం 87వ కీర్తన రండి సార్. 87వ కీర్తన. ఇక ఆ కీర్తన అంతా మీ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అందులో నుంచి నేను మీతో చక్కగా చెబుతాకి ట్రై చేస్తాను. నా ప్రభు నాకు సహాయం చేయను గాక, ఆయన సహాయం చేయను గాక. 87వ కీర్తన అనగానే అది అసలు సిసలైన మందిరం. మందిరం అంటే 87వ కీర్తన చూసారా, మందిరము అని అనగా అసలు సిసలైన మందిరం ఏమిటి అని అంటే అక్కడే రాశాడు. అదేమిట 87వ కీర్తన మొట్టమొదట నువ్వు కనుక దేవుని మందిరం అయితే ఆయన పట్టణపు చదవనమ్మా, పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతములు మీద వేయబడి ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 మందిరానికి వచ్చాక మన పునాది చక్కగా కట్టబడుతుంది. అర్థమైందా? మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ పునాది ఎలా ఉంటుంది? నిజంగా చెప్తున్నానమ్మా, నిజంగా చెప్తున్నాను. మన పునాది ఇప్పుడు మందిరానికి వెళ్ళడం వల్ల ఏమండి, నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను, మీకు కూడా తెలుసు, ఎందుకంటే నేను సేవ చేస్తున్న చర్చి ఇంచుమించు అంతా బాబుకి తెలుసు. ఎట్లాంటి వాళ్ళు వచ్చేవారు తెలుసా? మీకు తెలియని సంగతి చెప్తాను. ఒకవేళ ఇలాగా వాక్యం చెప్పాలి అని అనుకుంటే ఏమంటే కనీసం ఒక 20 పాటలో 30 పాటలో పాడితే కానీ ఎవరు వచ్చేవారు కాదు. నేను నవ్వుకునేవాడిని, ప్రభావ ఇన్ని పాటలు పాడిన తర్వాత నేను ఏం అడుగుతాను చెప్పు, ఏంటి అసలు ఎవరు లేరు ప్రభావ. 3-4 వచ్చేవారు. ఆ 3-4 కూడా నేను మధ్యలో వెళ్ళిపోయారు. ఏం చేయాలి ప్రభావ అనిపించేది. కానీ నా ప్రభుని ఇలాగే చెప్పడం మొదలెట్టాను. ఈ రోజు మందిరంలో ఏమంటే పేదవాళ్ళనే మాట లేదబ్బా. మరి పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కోటీశ్వరుడే ఉన్నప్పుడు నేను నిజం చెప్తున్నా. అంటే పేదవాడు అంటే అవునా, పేదవాడు అంటారు కారు దట్టు ఉందంటాడు, కారు దట్ట పేదవాడు. ఇల్లుందా? ఉంది. సొంత ఇల్లుందా? సొంత ఇల్లు. స్థలం ఉందా? ఇవన్నీ వచ్చాక ఇంకా పేదలు ఎక్కడ ఉంటారు సార్? మందిరానికి రండి, దేవుడు మిమ్మల్ని తలగా చేయునుగాక. దేవునికి స్తోత్రం. సార్ మందిరానికి వచ్చే వాళ్ళకి మొట్టమొదట ఏముంటుందట? పునాది బాగుంటుందట. ఎలా ఉంటుంది చెప్పాలి. బైబిల్ వాక్యాల్లో 7వ అధ్యాయం మత్తయి సువార్త 24, 25, 26 వచనాలు. సరే 25 నుంచి మీరు చదవండి. ఏమన్నా సార్ ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుంచి ఏమని చదువుతాం మనం? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. దాని పునాది బండ మీద వేయబడింది. మీకు ఇప్పుడు 87వ కథన ఒకటో వచనంలో ఏం చదవా? దాని పునాదట, మందిరం పునాదట. లేదా నీ పునాది ఎక్కడ ఉంది? పర్వతం మీద అన్నాడు కదా, బండ మీద, కొండ మీద, రాయి మీద. అర్థమైందా? నువ్వు ఇలా ఏ ప్రమాదం వస్తుందో తెలియదు కానీ నీ పునాది కనుక ఏమంటే మంచి స్థలం అంతా దేవుడు వేసాడు కనుక, మందిరం వేసాడు కనుక, ఈ మందిరంలో నువ్వు ఏం కావాలంటే వరద వచ్చినా, వాహనం వచ్చినా, వడివడిగా వచ్చినా అయినా కూడా ఇంటి పునాది గట్టిగా ఉండడం వలన ఆ ఇల్లు నిలబడిందట. దేవునికి స్తోత్రం. అప్పుడు మందిరంలో మన పునాది బాగుండాలంటే ఆ మందిరానికి వాక్యం బాగుండాలి. ఏముండాలి చెప్పండి? వాక్యం లేకుండా నేను ఒకసారి వేళ చంద్రుడు మీటింగ్ వెళ్ళాను. అక్కడ ఒక ఆయన నాతో పాటు వాక్యం చెప్పాడు. చెబుతూ ఉంటూ ఆయన అన్నాడు కదా, ఆ మీటింగ్ అయిపోయింది, భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, అన్న శేఖరన్న నేను వాక్యం చెప్పాను ఎలా ఉందన్నా అన్నాడు. బాగుందమ్మా అన్నాను. కాదు అలా కదన్నా, నేను ఏసన్న గారికి చెప్పలేదా వాక్యం అన్నాడు. అయ్యో బలి చెప్పి అలాగే చెప్పావు అన్నాను. మరి అన్నాడు అదే నేను హాఫ్ అవర్ చెప్పాను, మిగిలిన ఎవరైనా చెప్పాను తెలుసా? మరబల్లి రాజశేఖర్ గారు ఉంటారు అలా చెప్పాను కదా అన్నాడు. ఓ నైనా విచిత్రంగా సగమేమో ఏసన్న గారి లాగా సగమేమో మరబల్లి రాజశేఖర్ గారు చెప్పాడట. మరి నాకు అప్పుడు ఆయన చూసి ఇద్దరు అన్నం తింటూ మాట అన్న నువ్వేమైతే అనుకుంటున్నా నువ్వు ఏసన్న గారికి చెప్పేవేమో, మరబల్లి రాజశేఖర్ గారికి చెప్పేవేమో, కానీ ఏసై గారికి చెప్పలేదన్నా నువ్వు అని అన్నాను. ఇలాగే అన్నాను. అది ఎంత వచ్చిందో తెలుసా? ఆ రోజు బహుశా నేను అనుకున్నాను 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ప్రైజ్ లాంటి ఇలాగా అది కూడా చెప్తాడు. అంటే మాట్లాడడం అనేసాడు. అంటే ఇప్పుడు చాలా మంది బయట సేవకులు కూడా ఎలా చెప్తున్నారు వాక్యం, కాబట్టి వాటికి లాభం వస్తుందేమో చెప్తున్నారు. బా నేను అన్నాను అలా కాదు, మీకు లాభం రావాలి. ఎవరికి లాభం రావాలి? ఎవరికి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మందిరంలో వచ్చాక ఎవరైనా కూడా ఇప్పుడు బైబిల్ వాక్యాలు పునాది గట్టిగా ఉండాలంటే వాడికి ఏం కావాలి? వాడికి ఏం కావాలట? వాక్యం ఉండాలి.
చెప్పరేటండి? వాక్యం ఉండాలా వద్దా? అప్పుడు ఇదిగో బైబిల్లో ఇది ఎలాగుంటుందంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయానికి రండి అబ్బా. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 6వ వచనం, 2వ వచనం ఒకసారి చదవండి సార్. 2వ అధ్యాయం చెప్తా. మందిరానికి మీరు వచ్చారు అంటే ఆ మందిరంలో పుష్కలంగా దేవుని వాక్యం ఉండునుగాక. చాలా ఇంట్రెస్ట్గా వాక్యం ఉండునుగాక, చాలా సంతోషంగా వాక్యం ఉండునుగాక. బైబిల్ వాక్యాల్లో ఆయన వాక్యంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో జీవం ఉంటుందట. ఆయన మాటల్లో ఏముంటుంది? చెప్పండి అబ్బా. జీవం ఉంటుంది. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చదివితే ఆయన వినుట, ఎక్కడ దొరికారండి? వినుట, అసలు నా ఎంక చూడకుండా ఉంటే మంచిదని అలా ఏంటండి? ఆయన తీసి చెప్తున్నాడు. మరి ఈ కంటతం వచ్చేయాలి కదా సార్ ఇవి. కానీ వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట దేవుని, తెలుగు బైబిల్లో క్రీస్తు మాటలు అని రాశారు ఇక్కడ. ఓకే, నేను అంటాను ఆయన మాటలు వింటూ ఉండగానే నీలో విశ్వాసం పెరుగునుగాక. విశ్వాసంలో ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? విశ్వాసంలో కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. అందులో ఏంటంటే
వాక్యము వెల్లడయింది అనుకో, చీకటి పరిగెట్టాలి, వెలుగు రావాలి. అక్కడ విశ్వాసము అనగానే వాక్యం వచ్చిందనుకో, బలహీనుడైనటువంటి అబ్రహాము విశ్వాసమును బట్టి ఏమయ్యాడట? బలవంతుడాయను. దేవునికి స్తోత్రం. అప్పుడు సియోన్లో ఏముండాలి? మందిరంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అర్థమైందా? యాజకుడి నోట ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఎప్పుడైతే తండోపతండులుగా మనిషి లోపల అలాగే వెళతా ఉంటుందో, ఆ వాక్యమే మనిషిని నిలబెడుతుంది, ఆ వాక్యమే మనిషిని అభివృద్ధి చేస్తుంది. ఆ వాక్యమే నేను అంటాను చూడు సార్, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు అని. ఏమండి? ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం మీరు 3వ వచనం దగ్గర నుంచి మనం ఇవే చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి వాక్యం మనిషి లోపల ఉండాలా వద్దా? ఉంటే గనుక అప్పుడు మీ లోపల ఉజ్జీవం కలగడానికి అదే ఛానల్. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 24:32 వచనం చదివితే, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మనలో ఉజ్జీవం అన్నమాట. ఒక రకమైన ఉజ్జీవం. జరగలసిన కార్యాలు టక 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 జరుగునుగాక. అలా జరగడానికి దేవుడు మొట్టమొదట మందిరానికి పునాది గట్టిగా వేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా, మందిరానికి వచ్చాక చాలామంది ఏమండి ఇక్కడికి వెళ్తున్నారండి ఈ మందిరానికి, ఏంటో మరి ఆడి బాబసం మీద పోయినట్టుగానే. ఏందండి మరి విచిత్రంగానే. అంటే మందిరం అంటే అది చాలామందికి బుర్రకు ఎక్కట్లేదు. ఆ మందిరం ఈ మందిరం అంటున్నారు కదా. చాలామంది సేవకుల్ని రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా, ఒక్కొక్కడేమో మందిరంలో ఉన్న విశ్వాసాలు ఎత్తుకెళ్ళే గ్యాంగ్ ఒకటి ఉంటారు, అదొక రకం. ఆ మందిరంలో అక్కడ ఉండాలి కదా, వాళ్ళు పెరగాలి కదా, ఆ ఏరియాని గురించి దేవుడు వీళ్ళను ఉత్తరవాదిగా అడుగుతాడు కదా. అందుచేత మందిరంలో మొట్టమొదట దేవుని వాక్యం అమోఘంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. నాకైతే ఇంకా చెప్పాలని ఉంది అదే పాయింట్ మీద, కానీ టైం చూస్తే సరిగ్గా అక్కడ అయస్కాంతం పెట్టేసి ఇలా తిరగకుండానే. ఇక్కడ చూడబ్బా 87వ కీర్తన ఇప్పుడు 2వ వచనానికి రండి సార్. 2వ వచనం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. అమ్మా, రెండవదిగా మా మందిరానికి వచ్చాక నీ పునాది బాగుండడమే కాకుండా నువ్వంటే దేవునికి ఇష్టమట. నువ్వంటే దేవునికి ఎవరు? మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ దేవునికి ఏమవుతారు? ఇష్టం. అదే గుర్తుపట్టండి అంతే. నేను మందిరానికి ఇప్పుడు బైబిల్లో దావీదు గారు అంటాడు, దావీదు గారు 4 ఏళ్ళు ఏదో అంటుంటే, ప్రభువా నేను నీకు ఇష్టడునని వాళ్ళకి తెలుసు. అర్థమైందా? దావీదు గారు అన్న మాట అది. బైబిల్లో దేవునికి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నీ పేరు ఉండాలబ్బా. ఎవరి పేరు ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవా కాదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనానికి వెళితే కనుక, కాగా ప్రియులైన పిల్లలై దేవునికి ఎలాగ ఉండాలట? చాలా ఇష్టమైన వారిగా మనం ఉండాలని రాశాడు అంతే. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఇష్టమా కష్టమా? ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు ఇష్టంగా ఉండే వాళ్ళకి ఎక్కువ కోట వచ్చేద్ది కదా. మా అమ్మాయి నాకు తెలుసు, మా అబ్బాయి నాకు తెలుసు, ఇద్దరు నా పిల్లలే. ఏదో అందరికీ న్యాయంగా తీసుకొచ్చి ఇస్తాను. అయినా మా చిన్నది మాత్రం అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంకా అలాగే ఎదురు చూస్తుంది. అది ఎందుకు ఎదురు చూస్తుంది అంటే దానికి తెలుసు నాకు ఎక్స్ట్రా తెచ్చి పెడతాడు మా బాబు. అది చూసా, ఒరే అన్నయ్యకి ఇచ్చాను కదరా అని దాని అంగ చూసిన అస్సలు ఏం బాధపడదు. నాకు వేరేగా ఇంకో కోట ఇవ్వాలంతే. ఇక దానికోసం దాచిపెడతాను, ఎలాగే ఇది వెళ్ళేదట్లేదని చెప్పి దానికోసం ఎక్స్ట్రా ఇస్తా. అలాగే నువ్వు దేవునికి ఇష్టమైపోయావనుకో, నీకే ఎక్కువ ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవునికి నువ్వు ఇష్టం అవ్వాలి. ఆయనకి మందిరం అంటే ఇష్టమట. మందిరం అంటే ఎవరో కాదు, నువ్వే. నువ్వు ఆయనకి ఎవరో చెప్పండి అబ్బా. నువ్వు ఆయనకి ఎవరో చెప్పండి. ఎంతమంది ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి. నేను యేసయ్యకి ఇష్టం అనేవాళ్ళు ఉన్నారా? అమ్మ కొంచెం నవ్వుతూ చెప్పమ్మా. నువ్వు యేసయ్యకి నువ్వు ఇష్టం. ఏమా తెలిసిన ఆవిడే ఈవిడే. యేసయ్యకి నువ్వు ఇష్టమే కాదా? దేవునికి స్తోత్రం. అబ్బా, యేసయ్యకి నేను ఇష్టంగా ఉంటే ఎవరెవరికో వెళ్ళాల్సినవి నాకే ఇచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది నిజమా కాదా అని అనుకుంటారేమో మీరు. బైబిల్ వాక్యాలుగా 7వ అధ్యాయం 26వ వచనం మీరు చదివి చూడండి, ప్రసంగి గ్రంథం, లేదా 3వ అధ్యాయం. సార్ ఈ బల విచిత్రమైన వాక్యాలు ఉంటాయి. ఇలాగా ఈ ఎందుకు రాశాడా అని అనిపిస్తుంది, కానీ ఏమండి చదువుతారా? ఎందుకైనా మంచిది. దేవునికి స్తోత్రం. చదవండి అబ్బా. 7:26 తర్వాత అదొకసారి చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది
సరే అమ్మా, అది కష్టంగా కనిపించేటట్టుగా ఉంది కదా. సరే 2వ అధ్యాయం 26 చదవండి. అదే ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. దేవునికి ఇష్టమైన వాళ్ళు అమ్మా దైవ దృష్టికి ఇష్టడయ్యేవాడికి, ఎవడైతే దేవుని దృష్టికి ఏమండి మంచివాడంటే ఇష్టంగా మారడం అంతే. బైబిల్ వాక్యాల్లో 13వ అధ్యాయం ఏది అపొస్తలుల కార్యాలు ఎన్నో వచనం 22వ వచనంలో చదివితే అక్కడేముంది, ఇతడు నా ఇష్టానుసారుడు. మీలో ఎంతమంది దేవునికి ఇష్టలో వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడట? 7వ వచనంలో 87వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడంటే, యాకోబు సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. సార్, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డ. నువ్వు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవరికి నేను ఇష్టమో కష్టమో నాకు తెలియట్లేదు, కానీ నా దేవునికి నేను ఇష్టం అంతే. నా దేవునికి నేను ఇష్టం. నేను ఎప్పుడైతే నా దేవునికి నేను ఇష్టం అని అంటున్నానో నా ప్రభు కూడా మాట వింటాడు. సరేరా, నువ్వు నాకు ఇష్టం. అప్పుడు ఇష్టమైన వాళ్ళకి అందరికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అమ్మా? బైబిల్లో ఇలాంటివన్నీ చదవాలి అంతే. దేవునికి ఇష్టంగా నువ్వు ఉండడం మొదలెట్టు, ఆయన రహస్యాలన్నీ నీకే చెబుతాడు. అర్థమైందా? ఆయన ప్రత్యక్షతలు నీకే తెలుస్తాయి. ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి మీకోసం. నేనండి నా రూమ్లో నేను తలుపేసుకొని ప్రార్థన చేస్తాను ఉంటాను. అమ్మకి చెప్తాను, అమ్మ నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటానమ్మా, నా ప్రభు నాకు ఏం చెప్తాడో. నిజంగా అండి, ఓ పక్కన నేను ఇలా ప్రిపేర్ అవ్వడం కాకుండా మళ్ళీ నేను అమ్మకు డ్యూటీ చెప్తాను. ఇగో నేను దిగి వచ్చేటప్పటికి నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ప్రభు మీద, నువ్వు రెడీ చేయి అంటాను. నా భార్య కూడా దేవుని మహాకృపను బట్టి బైబిల్లో ఛాంపియన్గా తిరుగుద్ది. అంత ఇష్టంగా నాకన్నా బాగా వాక్యం చెప్పగలిగిన ఆ కుమార్తెగా దేవుడు ఆమెను ఏర్పాటు చేయడం నాకు భలే సంతోషం. అయితే నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నా, ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టం. మందిరానికి రావడం వల్ల నువ్వేమవుతావు? దేవునికి ఏసైకి మీరు ఎవరో? అప్పుడు ఇష్టమైతే దేవుడు మీకు అన్ని దాచిని అన్ని ఇచ్చును గాక. 3వది అందులో ఎవరు రాశాడు? అక్కడ 3వ పాయింట్ చూడబ్బా. 3వ పాయింట్ ఏమి రాస్తున్నాడు? 87 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందరు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వాక్యం. ఇది మీరు ఆలోచన చేయండి. యాక్చువల్లీ తెలుగు బైబిల్లో అంతగా రాయబడలేదు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడంటే, దేవుని పట్టణమా అని చెప్తే ద గ్లోరీ ఏమని రాశాడమ్మా? గ్లోరియస్ చర్చ్ అని రాశాడు. గ్లోరియస్ అనే మాట రాశాడు అక్కడ. మందిరం అనగానే అది మహిమకరమైనది. అమ్మా, నీ జీవితంలో నేను ఒక రిక్వెస్ట్ అలాగ అడుగుతున్నాను. నా 43 యెషయా గ్రంథం 7వ వచనంలో మనం చదివితే ఏమంటాడో తెలుసా? దేవుడు మనల్ని సృష్టించింది దేనికంటే తన మహిమ కొరకట. దేనికమ్మా చెప్పండి అబ్బా. దేవుని మహిమ కొరకు. నువ్వు ఎలాగా? అప్పుడు మహిమ అనే మాట ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? అక్కడ ఆయన కార్యాలు జరిగితే. ఏమేం కార్యాలు జరగట్లేదో అవి జరగాలంటే జరుగుతున్న ప్రతి చోట ఆ రోజుల్లో తండోపతండులుగా, మీరు లూకాలో చదివిన మార్కులో ఈ 2 పుస్తకాల్లో ఎక్కువ చదివితే ప్రజలు తండోపతండులుగా జన సమూహంగా ఇక ఆ పట్టణం అంతా బాగా బైబిల్లో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాము సార్. ఎట్లా ఉంటుందంటే అక్కడ ఇక లోకమంతా ఆయన కూడా వెళ్ళిపోతా ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 19వ వచనం అనుకుంటున్నాను. ఇగో లోకమంతా ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఆపుదామని ట్రై చేశారు, వీళ్ళు ట్రై చేశారు, ఎవరి వల్ల కావట్లేదట. ఎంతమంది ఆయన కూడా వెళ్ళిపోతున్నారంటే మందిరం దేవుని మహిమతో ఉండునుగాక. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు, మీ జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు, మీ జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటే అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అబ్బా. గట్టిగా చెప్తారబ్బా. నీ ద్వారా దేవునికి ఏం కలగాలి? మందిరం అంటే ఎలాగ ఉండాలని అంటున్నాడు. అది మందిరం ఎలాగ ఉండాలట? అది మహిమకరంగా ఉండాలట. మహిమ అనే మాట ఎన్నో రకాలుగా మీరు వెళ్ళొచ్చేమో, కానీ అందులో దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, అందులో దేవుని సన్నిధి ఉంటుంది, అందులో దేవుడిచ్చే ప్యాకేజీ ఉంటుంది, అందులో దేవుడు నీ ప్రార్థనకి బదులివ్వడానికి అక్కడ ఆయన దిగొచ్చిన ఆయన ప్రత్యేకత ఉంటుంది. అందుచేత అక్కడ నేను ముందే చెప్పాను 43వ యెషయా గ్రంథం ఎన్నో వచనమమ్మా? 7వ వచనంలోనా? 7వ వచనంలో మనం చదివితే గనుక నా మహిమ నిమిత్తము
ఆ, 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 ఆ. అమ్మ నిన్ను నన్ను దేనికోసం అమ్మా దేనికోసం సృష్టించాడట చెప్పండి అబ్బా. దేవుడు నిన్ను నన్ను తన మహిమ నిమిత్తం పుట్టించాడా? పుట్టించలేదమ్మా. నన్ను దేవుడు ఎందుకు తయారు చేశాడో తెలుసా? దేవుడు నన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? ఏమండి, ఎందుకు నన్ను ఈ రోజు వరకు ఎలా ఉంచాడో తెలుసా? నా ద్వారా ఆయనకి మహిమ రావాలి, నా ద్వారా ఆయనకి మహిమ రావాలి. అందుకు నన్ను ఆయన పుట్టించాడు. ఎలాగా అంటే చచ్చిపోయిన లాజర్ని బతికిచ్చిన తర్వాత లాజర్ను చూడడానికి అందరూ పరుగులెత్తుకొని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? యేసయ్య అతను బతికిచ్చాడట 4 రోజుల తర్వాత. నిజంగానండి, లాజర్ను చూచి అందరూ దేవుణ్ణి మహిమపరచడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. అమ్మ, మన ఇళ్ళల్లో ఎవరెవరికి కార్యాలు జరగాలో ఒకసారి కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన. వాక్యం అయిపోయిందని అనుకోకుండా అబ్బా, చిన్న ప్రార్థన. ప్రభువా, నా ద్వారా నీకు మహిమ రావాలంటే నీ కార్యాలు జరగాలి కదా. బయట వాళ్ళు నన్ను గమనిస్తున్నారు. మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ఏం అవ్వలేదా? ఏం కార్యాలు జరగలేదా? ఏమి దేవుడు చేయలేకపోయాడా? ఏది 59 ప్రకారంగా యెషయా గ్రంథంలో 2వ వచనాన్ని బట్టి వెళితే ఏమంటే రక్షింపనేరక ఉండడానికి అంటే మేలు చేయడానికి నా హస్తం కొరచ కాలేదని అంటున్నాడే. అందుచేత అమ్మా ఏమేమి అడగబోతున్నారు అడిగేసేయండి అమ్మ. ఇప్పుడు ప్రభువా, నా ద్వారా నీకు మహిమ, నేను మందిరం అయితే నా ద్వారా నీకు మహిమ కలగాలి. అలా కలగడానికే నువ్వు నన్ను ఏర్పాటు చేసావని చెప్పి ప్రభు దగ్గర మనకున్న సమస్యలు ఏంటో ప్రభు దగ్గర చెప్పుకుందాం. ప్రభు గొప్ప కార్యము చెయ్యునుగాక. ఆమేన్. అంటలేదా? ఆమేన్ అంటే అలాగే జరుగునుగాక. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక వచనం చదువుతాం. 49 అదే యెషయా గ్రంథం. ఇప్పుడు 3వ వచనం చదువు సార్. ఏమని రాశాడు అక్కడ? 49 3వ వచనం. ఎవరిలోనమ్మా? నీలో. అసలు ఇక ఎలాగేనండి, దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకంటే నీ ద్వారా తనకు మహిమ రావాలి, అంతే. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నాన్న, నేను నీలో మహిమపరచుకోవడానికి నేను దిగొస్తాను. అది నా లోపల ఆయన కార్యాలు చేయడం, ఈ కార్యాలు బయట చూడడం, నా ఇంటి వాళ్ళందరూ గమనించడం. దాని వెనకాల ఒక రహస్యం ఏంటంటే నా దేవాది దేవుడికి మహిమ, ఆయన నుండి నాకు ప్రత్యేకత కలుగునుగాక. హల్లెలూయా. సరే, 87వ కీర్తన ఎన్నో వచనం వచ్చినప్పుడు 4 అయిపోయిందమ్మా. 4వ వచనం చూడండి. రహాబును ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము. ఎన్ని ఊర్లు వచ్చినాయి? రహాబు, ఐగుప్తు, బబులోను, ఫిలిష్తీయ, తూరు, ఇంకా కూషు అంటే అది ఎలాగా ఇథియోపియా అదే ప్రాంతం. అది అంటే ఏమంటే ఎవరైనా వాళ్ళ గురించి రాశారు కదా, ఏమంటే వాళ్ళ యొక్క చర్మాన్ని మనం మార్చగలుగుతామా? ఏమంటే వాళ్ళ ఇప్పుడు పులి చర్మాన్ని ఎలాగైతే మార్చుకోలేదో వాళ్ళు కూడా మనం మార్చలేము అని అంటారు. బైబిల్ ఆధారాలు అలా ఉన్నాయి. కాకపోతే సార్ ఇది చూడండి సార్, మందిరానికి వచ్చాం, మీరు వచ్చారు మందిరానికి. మీరు వచ్చిన తర్వాత మీ వెనకాల రహాబు, మీ వెనకాల ఐగుప్తు, మీ వెనకాల బబులోను, మీ వెనకాల ఫిలిష్తియా, మీ వెనకాల తూరు, మీ వెనకాల కూషు. ఈ 6 పట్టణాలు ఇచ్చాడు. 6 పట్టణాల్లో ఇందులో ఒక్కడైనా కుదురున్నారు అనుకున్నారా? మీరు దేవుని దగ్గర వచ్చారు. మీరు ఇంకా దేవునికి లోపల ఎంతమంది ఉన్నారో? ఒక ఐగుప్తులో ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు? ఇథియోపియా దేశస్తులో ఉంటాడు. ఒకడైతే ఇప్పుడు ఫిలిష్తియా అంటే రెచ్చగొట్టడు. మన ఊరికి బీపీ రేట్ చేసి ఆ బిల్లికి దుఃఖించి అన్నట్టు చెప్తాడు. ఎవరైనా ఫిలిష్తియా అర్థమైనా? ఆ తూరు అంటే ఎంత గర్వమో, ఎన్ని కార్యాలు ముందు జరిగినా దేవుడు అన్నాడు, అంత పైకి దించాడని నేను అన్నాడు. తూరు సీదోను ప్రాంతాల మీద అని చెప్తున్నా. విన్నాడు సార్. ఈ పులి తన యొక్క చర్మం మార్చుకోలేదు అన్నట్టుగా ఇథియోపియా కుషువాడు మార్చుకోలేదు కదా, అయినను ఇలాంటి కూడా మారిపోతాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు పట్టుకున్న దేవుడికి ఏదైనా ఇలాంటి చెత్తకాలంతా మారిపోతానికి చెప్పలు పట్టదు. మన ఇళ్ళలో ఉంటాడు. రహాబు అంటే అమ్మో మామూలు కాదు బాబు. అయ్యి బాబు, ఆవిడ గురించి స్టోరీ మొదలెట్టాలి. ఎంతో కథలో అదే వచ్చి ఐగుప్తు అంటే నిలవెల్ల నెత్తిమీద దగ్గరుకుంటాడు. ఆ చుట్టూ కూడా 10 రకాలైన దేవతలు, విగ్రహాలు, వాటి మీద అంటే ఇలాంటి పనికి మాలిన చెత్త కూడా మందిరానికి రాగానే వాళ్ళు మారిపోతారట. దేవుడికి స్తోత్రం. మీరు నమ్ముతారా నాకే చూస్తున్నారా? సీరియస్ గా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నోవహు వాడలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. మీకు తెలిసి ఒకటి అమ్మగారికి తెలియదు అనుకుంటా. అమ్మగారికి తెలుసా? నోవహు వాడలో ఏమేమి ఉండేయో ఏమన్నారమ్మా? ఎలుగుబంటి ఉన్నది అంటున్నారా? మీరు చెప్పు. జంతువులు ఉన్నాయా? నువ్వు చెప్పు, జంతువు పేరు చెప్పు.
ఏనుగుందా అందులో? ఏనుగు పక్కన ఎలుక కూడా ఉందా లేదా? ఏనుగుందా, ఎలుకుందా? సింహం ఉందా, ఉందా లేదా? ఏమండి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అయ్యి బాబోయ్ అన్నీ అవి అడవి జంతువులు. ఆ అడవి జంతువులు అంటే సింహం అని అనగానే అయ్యి బాబోయ్ అడవి అంతా సైలెంట్ సైలెంట్ సైలెంట్, ఎవడో మింగేస్తున్నాడు అనుకుంటా కదా. పులి ఏమండి పెద్ద ఏనుగు అది గేంకరించిందంటే అయ్యి బాబో అడవంతా వినబడిపోయేదంటే. సార్ ఇవన్నీ కూడా రోజు నోవహు గారు ప్రార్థన, ఉదయమే ప్రార్థన చేస్తాడు చూడు, దెబ్బతో నోరెత్తితే ఒట్టివన్నీ. అర్థమైందా? సింహం లాంటి వాడు మారిపోయాడు, ఇక్కడ ఏనుగు లాంటి వాడు మారిపోయాడు, తర్వాత పులి లాంటి వాడు మారిపోలేదా? మీరు గట్టిగా చెప్పట్లేదబ్బా, మారారా లేదా? అయ్యి బాబు లేకపోతే అడవికి రాజు నేను అంటే రే నోరు మూసిపోయి రూమ్లో కూర్చో అంటే. అంటే మందిరం అంటే ఎట్టాంటిదంటే ఇట్లాంటి గరానా యాసాలు వేసే వాళ్ళంతా మారిపోయే సెంటర్ అది. దేవునికి స్తోత్రం. కానీ నిజమండి బాబు, ఇంకా ఇందులో ఇక మీరు వెళ్ళాలి, ఇందులో మీరు పరిగెట్టాలి. దేవుడు ఇంకా మీకు ఇందులో కొత్త విషయాలు దేవుడు నేర్పును గాక. అంతే అంతే. ఎందుకంటే ఎట్లాంటి వాడైనా కూడా మారగలిగిన చోటు ఏదంటే మందిరం. అందుకే నేను ధైర్యంగా చెప్తాను, నేనును నా ఇంటి వారును అంతే. మా ఇంట్లో వాళ్ళు కూడా రోజు ప్రభువులకు వచ్చుదురుగాక, నా కుటుంబ సభ్యులు ప్రభువులకు వచ్చుదురుగాక. వాడు తాగుబోతుడు అయినాడు మంచోడు అయిపోతుడు అవునుగాక. ఇక చెత్తగా బతికినా కూడా వాళ్ళు మంచి వాళ్ళు అవుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా లేరా? నేను అలాంటి అనుభవంగా ఎన్ని సాక్ష్యాలు ఉంటాయో తెలుసా? చెప్పేవి కాదు కానీ ఎన్ని అనుభవాలు. కానబ్బా ఈ బైబిల్ ఆ మనిషిని మందిరానికి రాగానే మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అంచేత నోవహు ఓడ నిండా రకరకాల జంతువులు, ఎవరి ఇష్టం వాళ్ళదన్న అంటే ఇందులోకి వచ్చిన తర్వాత కుదరదు. ఇక్కడికి వచ్చాక అందరు సైలెంట్, అందరు ఇక్కడికి వచ్చాక క్రమం, అందరు ఇక్కడికి వచ్చాక పులిలాగా ఉంటే కాదు, గడ్డి మేసేటట్టు మారాలి. అర్థమైందండి? అంటే సింహం నాకు నాన్ వెజ్ కావాలి, నాన్ వెజ్ మాట ఎత్తామంటే ఊరుకోనాం అని చెప్పి దానికి మళ్ళీ వెజిటేరియన్ అంటే అంత లైన్గా క్రమంగా చేసేస్తాడట. దేవునికి స్తోత్రం. అమ్మ మన వాళ్ళ గురించి ఏం బాధపడకండి అమ్మ, వాళ్ళందరూ రక్షించబడుదురుగాక, వాళ్ళందరూ రక్షించబడాలి అనే ఉద్దేశంతో మనం ప్రభు దగ్గర మొరపెట్టుకుందాం. దేవుడు అలాగా మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. దేవునికి స్తోత్రం. 87వ కీర్తన ఇంకా చదవండి అమ్మా. ఎన్నో వచ్చినప్పుడు ప్రతి జనము దానిలోనే జన్మించననియు. దేంట్లోనమ్మా? దానిలో జన్మించుననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గూర్చి చెప్పుకొందరు. సియోనును గూర్చి ఇగో ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పేసేయాలి. ఇందులో ఏంటంటే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే చూడండి, ఎవరైనా కూడా మందిరానికి వచ్చాక వాళ్ళ గురించి ఒక మాట వచ్చింది. ఇప్పుడు చూడండి, బయట మనకు ఒక జన్మ అంటూ ఉంది, ప్రభు దగ్గరికి వచ్చాక ఇక్కడ ఏ రకమైన జన్మ? క్రీస్తునందు 2వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు? కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము ఏమైనాయట. అంటే అప్పుడు మందిరానికి వచ్చాక అదొక క్రొత్త జన్మది. అర్థమైందమ్మా? మందిరానికి వచ్చాం కదా మనం అందరం. ఇప్పుడు మందిరం మనకేమైంది? అది ఇప్పుడు సీతాకోచిలకి ఎంతమందికి తెలుసా? గొంగళపురికి ఎంతమందికి తెలుసు? అది కూడా తెలుసా? సరే. ఇప్పుడు గొంగళపురికి ట్రైన్ లాగా ఉంటుంది కదా, పెట్లు వేసుకొని మీ చేతి మీద ఇలాగెళ్ళు, వచ్చావా? మళ్ళీ ఇలాగెళ్ళు, వచ్చావా? మళ్ళీ ఇలాగెళ్ళు. 5 రౌండ్లు వేసేటప్పటికే ట్రైన్ తిరిగేటప్పటికి నీ చెయ్యిలాగా ఉంటుందా? దెబ్బతోటి పేడంతా రాసి గోడకేసి కొట్టు అయినా కూడా దురద పోతే ఒట్టు. ట్రైన్ ఎంత బాగా తిరుగుతుందో అది. ఇక తర్వాత మన చెయ్యి మనకు చేతికి అందితే ఒట్టు. అదే సీతాకోచిలుక. ఈ గొంగళపురికి ఏమైపోయిందట చెప్పండి? సీతాకోచిలుక అయిపోయిందా? అదేదో ఇలా మందిరానికి వచ్చింది, ఓ రూమ్లో కామ్గా బుద్ధి నేర్చుకొని సైలెంట్గా ఉండడం అలవాటు అవగానే దేవుడు చూశాడు, నువ్వు గొంగళపురికిలాగా ఉంటే లాభం లేదు, నువ్వు ఇప్పుడు ఏమవ్వాలో తెలుసా? క్రొత్త సృష్టి అవ్వాలి. ఏ సృష్టి చెప్పండి? అయిపోయిందా? అయిపోయింది. అది అయిపోయాక ఎగురుతావుటే ఇట్రా గొంగళపురిగా, నువ్వెవడో నాకు తెలియదు అంటావా? నీ కథ నాకు తెలుసు, నీ విషయం నాకు తెలుసు, నువ్వెవడో నాకు తెలుసు, నీ ఏరియా నాకు తెలుసు అంటే అది అలాగే ఎగురుతూనే ఉంటుందట.
చెప్తున్నారు ఇంకేమైనా ఉన్నాయండి అంటే ఇంకా నాకు బోల్డ్ అని తెలుసు ఇప్పటికి చాలే అంటే సార్ ఇప్పుడు దాకా మీరు ఏం అరిచారో నాకు తెలియట్లేదు కానీ అసలు మీరు ఎవరి గురించి అంటున్నారో నాకు తెలియట్లే. నేను సీతాకోక చిలుకనే అంచేత ఏమో మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నా ఫుడ్ వేరే ఆకులు గీకులు అని మీరు అరుతుంటే నాకు ఏం తెలియట్లేదు సార్. సారీ సార్, మీరు ఎవరి గురించో చెప్పుకున్నారు చెప్పుకోండి, కానీ నేను మాత్రం సీతాకోక చిలుకైనా దగ్గరకుంటా వెళ్ళిపోద్దట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంట్రా దీని గురించి నేను చెప్తానంటే అవును, ఒకప్పుడు మన గురించి బోల్డ్ మంది రకరకాలుగా చెప్పేవారు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నవారు ఏమైపోయారట, నూతన దెబ్బతోటి ఇప్పుడు నా నడక మారిపోయింది, చూపులు మారిపోయినాయి సార్, నా రూట్ మారిపోయింది. ఏదో పాట పాడుతున్నాను అని అనుకోకండి, ఆవిడ పాడుతుంది. పాపం దేవుడు ఆవిడని దీవించుగాక. ఆవిడెవరో భలే ధైర్యంగా పాడుతుంది, ఆ తల్లిని దేవుడు దీవించాలి. అయితే నేను అంటున్నా, సార్ ఇప్పుడు ఏంట్రా ఇంతకుముందు నడిచేవాడు కదంటే నాకు అంత సీడ్ అక్కర్లే, ఇప్పుడు నేను ఎగురుతాను. దేవునికి స్తోత్రం. సార్ ఫుడ్ మారిందా లేదా, దానికి ఫుడ్ మారిందా? ఇంతకుముందు మనకి ఎక్కడెక్కడ అమ్మో కచ్చిరా ఫుడ్ అంతా తినేసి మళ్ళీ ఇంకా పెట్టినట్టుగా చూసేవాళ్ళం, వాళ్ళు ఇంకా పెడితే బాగుంటుందని. ఇప్పుడు మారిపోయింది, ఫుడ్ మారిపోయింది. దేవునికి స్తోత్రం. చూసారా, ఇక ఎంతమంది ఎంత కష్టపడి అవస్థ పాలు పడి ప్యాసింజర్ లాగా నడుచుకుంటూ పోయేవాళ్ళం, ఇప్పుడు ఎగురుకుంటూ పోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తునందు మనం అందరం కూడా కొత్త సృష్టి. మందిరానికి వచ్చాక మనం అందరం ఎవరు చెప్పండి అబ్బా, కొత్త మనుషులమా కాదా? పాతవన్నీ వెళ్ళిపోయినాయా లేదా? చెప్పట్లేదు. ఏమో కొంతమంది ఎలాగున్నారంటే, అయ్యో మీరు అలా వాక్యం చెప్పుకున్నారు కానీ మా పాడిందే పాడరా, అంతే మా బతుకు అదా. చిచి అట్లా కాదు. ఇక్కడికి వచ్చాక అందరం మారడానికే దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. అయిపోయింది అనుకోకండి, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయిగా. అందులో 87లో ఇంకేం చదివాం మనం? యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చాడు. సరే, అందులో ఎన్నో వచనం చదివామమ్మా నువ్వు? 6వ వచనంలో ఉన్న విషయం ఏంటంటే, ఇక ఎప్పుడైతే మందిరానికి వచ్చారో వాళ్ళు కొత్త సృష్టి అయిపోతారు చూసారా, ఇక వాళ్ళ రికార్డు రాస్తాడట ఆయన. అర్థమైందా? వాళ్ళ రికార్డు. అమ్మ ఏమని రాయాలి మీ రికార్డు? మీ రికార్డ్ అంటే తెలుసా? మీ రిపోర్టు ఏం రాయాలి? అప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఎలాగొచ్చా? ఏకలాగా వచ్చా, ఇప్పుడు ఎలాగా? అప్పుడు రోగిష్ఠుల్లాగా వచ్చా, ఇప్పుడు ఏమని రాయమంటారు చెప్పండి? ఇప్పుడు రాయండి. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి వీడు ఇలాగే రోగిష్ఠుడు అంతే, అలా రాయమంటారా? ఏమో అబ్బా, మందిరానికి వచ్చిన తర్వాత ఏమంటే మన రికార్డు మారుతుందట. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చారనుకోండి, మందిరంలో కొన్ని రకాలు, ఇప్పుడు ఈ కార్పెట్లు వేయాలి. మీ దగ్గర అయితే పర్వాలే, చక్కగా గచ్చు అంతా బాగుంటుంది. మా దగ్గర ఇలా కాదు, అందరు ఖచ్చితంగా మొత్తం ఎలాగంటే సైన్యం పనిచేసినట్టు చేస్తారు. మా దగ్గర అంత పని చేస్తూ ఉంటే మళ్ళీ చేసినందుకు నేనేం మెచ్చుకోను, ఎందుకంటే వాళ్ళు చేయాలి, వాళ్ళు అప్పుడే బాగుపడతారు అని చెప్తాను. కానండి ఇక మందిరానికి వచ్చాక కుర్చీలు వేసేవాడిని దేవుడు చూస్తాడు. రికార్డ్ కుర్చీలు వేస్తారు చూడండి. ఎవరు మెచ్చుకుంటారు కుర్చీలు వేస్తే? అర్థమైందా? ఎవరు మెచ్చుకోరు. ఇక్కడ మెచ్చుకోవడానికి రికార్డు రాస్తున్నాడు ఆయన. ఏంటంటే, నాన్న నేను చాలా సంవత్సరాల నుంచి చూశాను రా, బాత్రూమ్ నీ వల్ల శుభ్రంగా ఉందిరా నాన్న, అది కంపు కొట్టకుండా కాస్త నీట్గా చేసావు నాన్న, నీకు నేను రికార్డ్ రాస్తున్నాడు. ఏమండి చాలామంది ఏంటంటే నాకేం పట్టింది అని ఆ బాత్రూమ్ ఇంకా కంపు కొట్టేతోటి మనం చేసి వెళ్ళిపోతాం. కానీ కొంతమంది ఉంటారు బాత్రూమ్ని శుభ్రంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలా నడుస్తూ ఉంటే చెత్త పేపర్లు అక్కడెక్కడ ఉన్నాయనుకో, నాకెందుకు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఏరి చెత్తబొట్లు వేస్తారు. రికార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మందిరంలో అక్కడ ఇంతకుముందు అదే ఫ్రూట్స్ ఇస్తారు చూడండి, వాళ్ళు ఎవరో కానీ రికార్డ్. వాళ్ళు భలే ఖరీదైన కాయలు తెస్తున్నారు కదండి. నేను 2-3 సార్లు చూశాను. మరి ఈ బాబు వీళ్ళు ఎక్కడోలో నాకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్తే తెస్తున్నారు కానీ అది రికార్డ్ చేస్తాడు. ఆ బిడ్డ ఎవరో, ఆ కుటుంబం ఎవరో వాళ్ళు రాస్తారు. ఇగో ఇందులో ఇంకా ఏమైనా పనులు చేసేవాళ్ళు ఉన్నారనుకో, పనులు రాస్తాడు. మా మందిరంలో అయితే ఇటుకలు పని చేస్తాం, ఆ పని ఈ పని అన్నీ ఉంటాయి అబ్బా, అన్నీ ఉంటాయి. పని చేసేవాళ్ళు రావాలి అని అనగానే పలానోడు రాడు అనే మాట ఉండదు, వస్తారు. అవన్నీ రికార్డ్ అవుతాయి. అంటే మందిరానికి వచ్చే వాళ్ళందరి కోసం ఆయన ఏం చేస్తాడమ్మా, అక్కడ వాళ్ళ సంఖ్య రాస్తాడా రాయడా? దేవునికి స్తోత్రం. బాబా ఈ వాక్యం వచ్చినప్పుడు ఇలా మెత్తబడిపోయినట్టు చూస్తారేంటి, అలాగా పని చేయొద్దా? సరే, దేవుడికి ఏదైనా కానుక ఇచ్చారనుకో, అందరూ చూసేదట్టు ఇస్తారు చూడండి, అందరూ చూసేదట్టు, అది రికార్డ్ అవ్వదు. అది ఈడు వేస్ట్గా అది ఎవరు చూసినా చూడకపోయినా దేవునికి ఇస్తారు చూసారా, అది రికార్డ్ అవుద్ది. దేవునికి స్తోత్రం. అయ్యో అలాగా అనుకోకండి. దేవుడికి పిసినారోళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది.
పిసినారోళ్ళు ఏది 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఫోజు కొట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది 1000 ఇచ్చినా కూడా 100 రూపాయలు ఇచ్చినట్టు అలాగే కాముగా వెళ్తారు. కానీ దేవుడు రికార్డ్ చేస్తాడబ్బా. దేవునికి స్తోత్రం. బైబిల్లో రికార్డ్ చేస్తాడో చేయడం అనేది మీరు ఏ రెఫరెన్స్లు చెప్పండి నాకు. అట్లాగా లెక్కేస్తే కనుక నేను ఇప్పుడే వాక్యం మధ్యలోంచి మళ్ళీ అటు వెళ్ళి చెప్పమంటే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. రికార్డ్ అయిందా లేదా ఆవిడ? 18 సంవత్సరాల నుంచి ఏమని రాశాడు ఆవిడ గురించి? ఆమె ఎంత మాత్రమునో చక్కగా ఆవిడ రికార్డు అది బా ఏమో మన రికార్డు దేవుడు కొత్తగా రాయునుగాక. మందిరానికి వచ్చాక ఆడు ప్రవర్తన బాగుంది, మందిరానికి వచ్చాక వాళ్ళు ప్రార్థనలో బాగున్నారు, మందిరానికి వచ్చాక బైబిల్ ధ్యానంలో బాగున్నారు, మందిరానికి వచ్చాక భక్తి పరులుగా ఉండడం మొదలెట్టారు. రికార్డు రాస్తాడు. అదే ఆ వచనం. ఆ తర్వాత ఏముందమ్మా అక్కడ? పాటలు పాడుచు వాద్యములను వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని. అమ్మా మందిరానికి వచ్చాక ఎండిపోయినట్టు ఇంక బతుకుండదట. మందిరానికి వచ్చాక ఓట అంటే అర్థం ఏంటి? నదిలాగా కాదు, అవన్నీ ఒక్కొక్కసారి ఆగిపోతాయి, ఒక్కోసారి నదిగా ఆనకట్లు కట్టి ఆపేస్తూ ఉంటారు. ఓట అయితే అలాగ కాదు, దానికి అది ఉబుకుతూనే ఉంటుందట. అమ్మ ప్రభువులోకి వచ్చాక ఎండిపోయిన బతుకుపోయి పచ్చదనం వచ్చునుగాక. అది మందిరం. మందిరం అంటే అర్థమైందా? మందిరం అంటే ఇక్కడికి వచ్చాక మీరు ఏమవ్వాలి? 52:8 ఏమి రాశాడు కీర్తనలో? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా. ఏమా మీరు బైబిల్లో 17లో చదివితే కూడా ఎక్కడ? ఇర్మియా గ్రంథంలో కాపు మానదు వెట్ట కలిగినను. ఏంటట? కాపు మానదు. దేవునికి స్తోత్రం. సార్ బైబిల్ వాక్యాల్లో 26వ అధ్యాయం 12వ వచనం ఆదికాండంలో చదివితే కరువు కాలంలో కూడా ఆయన ఎలా పండించాడట? 100 దేవునికి స్తోత్రం. ఇక ఎండిపోయిన బతుకు పోవునుగాక. మందిరానికి వచ్చామంటే మన జీవితం నది ఒడ్డున నాటబడిన చెట్టు వలె.